నిన్న మొదలు పెట్టాను. నా సెకండ్ సి సెక్షన్ అయిన 5 ఏళ్ల తర్వాత నా పొట్ట తగ్గుతుందా అనే చిన్న ఆశతో ఇవాళ డే 2. గ్రో విత్ జియో అనే యూట్యూబ్ ఛానల్లో 30 మినిట్స్ యాప్స్ వర్కౌట్, సి సెక్షన్ సెల్ఫ్ డయాస్టిసిస్ రెక్టి సేఫ్ అయిన వర్కౌట్ వీడియోలో ఉన్న వర్కౌట్స్ ని చేయడానికి హాల్లోకి ఈ రోజు కూడా యోగా మ్యాట్ తో వచ్చేసి ఆ వీడియోలో చూస్తూ ఎక్సర్సైజెస్ చేయడం మొదలు పెట్టాను. నిన్న మొదటి రోజు కాస్త కష్టంగా అనిపించిన, కొంచెం బాడీ పెయిన్స్ లా అనిపించిన, కానీ ఇవాళ అదే ఎక్సర్సైజ్ చేస్తుంటే నా శరీరం కాస్త సాఫ్ట్ గా స్పందించింది. మనం ఎంత కన్సిస్టెన్సీగా ఉంటామో అంత ఫాస్ట్ గా మన బాడీ కూడా రియాక్ట్ అవుతుంది. నేను ఇప్పుడు ఏ డైట్ ఫాలో అవ్వట్లేదు. సింపుల్ గా ఎర్లీ మార్నింగ్ వార్మ్ వాటర్, అలాగే సోక్డ్ నట్స్, ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లోకి ఇంట్లో కామన్ గా మనందరం ఏం చేసుకుంటామో డైలీ అవే తింటున్నాను. నేను కూడా స్పెషల్ గా డైట్ ఏమి చేయట్లేదు. ముఖ్యంగా మీ అందరితో చెప్పదలుచుకుంది ఏమిటంటే, నేను నా గోల్ వెయిట్ లాస్ అవ్వడం కాదు. 5 ఏళ్ల క్రితం నా సెకండ్ సి సెక్షన్ అయిన తర్వాత కూడా నా పొట్ట ప్రెగ్నెంట్ లాగా కనిపించడానికి కారణం డయాస్టిసిస్ రెక్టి అనే గ్యాప్ అని తెలుసుకొని ఆ గ్యాప్ ని హీల్ చేసుకోవడమే నా గోల్. ఏదైనా మన ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అటెండ్ అయినప్పుడు కూడా ఎవరైనా నా పొట్టను చూస్తే మాత్రం నేను ప్రెగ్నెంట్ అనే అనుకుంటారు. వాళ్ళు అనుకోవడం కాదు, డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి నువ్వు ప్రెగ్నెంట్ అనే అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అలా అడిగినప్పుడు కొంచెం బాధేస్తుంది, కానీ ఇప్పుడేమో ఆ బాధని మోటివేషన్ గా మార్చుకున్నాను. ఇవాళ వర్కౌట్ చేస్తున్నప్పుడు కెమెరాలో నా బెల్లిని చూస్తుంటే ఇంకో 28 రోజుల తర్వాత ఇక్కడ చేంజ్ కనిపిస్తుందా అని నేనే నాకు ప్రశ్న వేసుకుంటున్నా. మీకు కూడా సి సెక్షన్ అయ్యి నెలలు, ఏళ్లు గడుస్తున్న తర్వాత కూడా మీ పొట్ట కూడా నా పొట్టలాగే ప్రెగ్నెంట్ లాగే కనిపిస్తుందా? మీరు కూడా డయాస్టిసిస్ రెక్టి గ్యాప్ తో స్ట్రగుల్ అవుతున్నారు అంటే ఈ జర్నీని ఫాలో అవ్వండి. స్లోగా అయినా చేంజ్ తప్పకుండా వస్తుంది. మీరు కూడా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంటే తప్పకుండా నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. రేపు డే 3 వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి SLV ఫిట్నెస్ యాత్ర యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫైనల్ గా గ్రో విత్ జియో అనే యూట్యూబ్ ఛానల్లో 30 మినిట్స్ యాప్స్ వర్కౌట్, డయాస్టిసిస్ రెక్టి సేఫ్, సి సెక్షన్ సెల్ఫ్ అనే వర్కౌట్ వీడియోని కంప్లీట్ చేశాను. కానీ నేను అన్ని ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత మొబైల్ లో ఎలా రికార్డ్ అయిందని చూసుకోవడానికి వచ్చినప్పుడు చూస్తే ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. రికార్డ్ అవ్వని ఎక్సర్సైజెస్ మళ్ళీ ఎవరు చేస్తారా అని ఇంకా ఎంతవరకు రికార్డ్ అయిందో ఆ ఎక్సర్సైజెస్ నే ఈ డే 2 వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఇప్పుడు డే 2 వీడియోలో నేను ఎక్సర్సైజెస్ ని ఎలా చేశానో చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.